విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ₹1 చెల్లించాలని చెప్పి అలాగే క్షతగాత్రులకు ₹50,000 చెల్లించాలని స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలు కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఈరోజు రాష్ట్ర మంత్రులు అలాగే డిప్యూటీ సీఎం వచ్చి మొసల కన్నీరు కాచి చెల్లిపోయారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా చెల్లించలేదు। 25 లక్షల రూపాయలు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది। ఈరోజు కార్మికులకు సంబంధించి నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు, అక్కడ ప్రమాదాలు జరిగే ఇబ్బంది ఉందని చెప్పి రాతపూర్వకంగా కార్మిక సంఘాలు గత సంవత్సరం నుంచి నివేదిస్తున్నా సరే అధికారులు పెడచెవిన పెట్టి కమిషన్ కోసం కక్కుర్తి పడి నాసిరకం మెటీరియల్ వాడడం వల్ల ఆ లాడీల తాలూకా మొత్తం జారిపోవడం వల్ల 1600 డిగ్రీలు వేడిలో మొత్తం 10 మంది కార్మికులు సజీవ దహనం అయిపోయిన నేపథ్యం ఉంది। ఒకవైపు అందులో సీనియర్ కార్మికులు, అవగాహన ఉన్న కార్మికులు, నైపుణ్యాల కార్మికుల్ని విఆర్ఎస్ పేరుతో బయటికి పంపించేసి అందులో కాంట్రాక్ట్ కార్మికులు కూడా నైపుణ్యం వాళ్ళని బయటికి పంపించేసి మొత్తం ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రమాదాలకు ఆస్కారం కల్పించారు। అందుకు స్టీల్ ప్లాంట్ ఎండీ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి, ఈ బాధ్యత వహించినటువంటి అధికారుల మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి। దీని మీద తూతూ మంత్రంగా కమిటీ వేసి వెళ్ళిపోయారు తప్ప ఏ ఒక్క న్యాయం జరగలేదు కార్మికులకి। అందుకు ఎప్పటికైనా సరే జ్యుడిషియల్ విచారణ జరిపించి ప్రమాదానికి కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి। మరొక వైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని దురుద్దేశంతో ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకుండా కార్మికుల ప్రాణాలను గాలిలోకి వదిలేస్తున్నారు। ఇప్పటికైనా సరే పరిశ్రమలో భద్రతా చర్యలు చేపట్టాలి, సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి। రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చనిపోయేటప్పుడు ₹1 ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎందుకు స్టీల్ ప్లాంట్ మీద అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం। స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒంటరిగా లేరు, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు అన్ని సంఘాలు కూడా వాళ్ళకి అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ఎప్పటికైనా సరే స్పందించకపోతే మాత్రం రానున్న రోజుల్లో పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। పి తేజస్వరరావు, CIT రాష్ట్ర కార్యదర్శి।